హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 17-14. ఈరోజు డేట్ 6th ఏప్రిల్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ మీకు డీల్ చెప్తాను. పూమా షూస్ ఒకటి ఉంది. రెగ్యులర్గా ఇది మీకు 1800 దాకా ఉండదు, అరౌండ్ 900కి వస్తుంది. అర్జెంట్గా లూట్ చేసుకోండి. దీంట్లో అన్ని సైజులు ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సూపర్ డీల్లో ఉంది. ఫస్ట్ అది చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు రెడ్మీ A7 Pro అని చెప్పి ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇది కూడా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోను. బట్ దీంట్లో ప్రాసెసర్ గురించి వీళ్ళు ఏం మాట్లాడలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక యూనిసాక్ ప్రాసెసర్తో రావచ్చు, లేదంటే మీడియాటెక్లో ఏదైనా ప్రాసెసర్తో రావచ్చు. బట్ అండర్ 10,000 ప్రాసెసర్ని వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. మిగతా అన్ని ఫీచర్లు చూపిస్తున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ అది యూనిసాక్ ప్రాసెసర్ అయి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ T500 Pro అని ఒక TWS బడ్స్ ANC బడ్స్ ఏప్రిల్ 16వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. 50 dB ANC ఉంటుంది, 50 dB నాయిస్ క్యాన్సలేషన్, 45 milliseconds లో లేటెన్సీతో మంచి బ్యాటరీ లైఫ్తో ఇది రాబోతుంది. సో 16వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. బట్ ఇది ప్రజెంట్గా బీటా మెంబర్స్కే అండ్ సూన్ ఇది అందరికీ వస్తుంది. ప్రజెంట్గా బీటా మెంబర్స్ ఎవరైతే ఆండ్రాయిడ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మేబీ కనిపిస్తే కింద కామెంట్లో రాయండి. ఇక మీద మీరు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకు సరౌండింగ్స్లో వచ్చే నాయిస్లు అన్నీ కూడా సప్రెస్ అవుతాయి అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచరు. అండ్ ప్రజెంట్గా ఇది బీటా టెస్టింగ్లో ఉందంట. ఒకసారి చెక్ చేసుకొని కనిపిస్తే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మీకు హాట్స్టార్ నుంచి జియో హాట్స్టార్ వాళ్ళు నిన్న ఈవినింగ్ ఒక అప్డేట్ తీసుకొచ్చారు. దీంట్లో మీకు ఫైనల్గా ఇది రీసెంట్గా అనౌన్స్ చేశారు, ఒక 1 week 10 days బ్యాక్ ChatGPT ఇంటిగ్రేషన్ తీసుకొస్తామని చెప్పి. అండ్ ఫైనల్గా నిన్న తీసుకొచ్చిన అప్డేట్లో వీళ్ళు ఈ ChatGPT ఇంటిగ్రేషన్ని యాడ్ చేశారు. నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగుంది. అండ్ దీంట్లో మీరు ప్రతిదీ వెతుక్కోవచ్చు అనమాట. వాయిస్ కమాండ్ ద్వారా మీరు అంతా వెతుక్కోవచ్చు. సపరేట్గా ఆ పట్ల సినిమా కాన్సెప్ట్ చెప్పి ఆ పేరు గుర్తురాక ఇలాంటివన్నీ మీకు ఏమైనా డౌట్లు అవన్నీ అందులో అడగవచ్చు. ఏదో సినిమాలో ఒక లైన్ గుర్తుంటుంది, ఒక సీన్ గుర్తుంటుంది, అలాంటివి అడిగినా ఆ సీన్ ఏ సినిమాలో ఉందనేది కూడా చెప్తుంది. యాక్చువల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఇది. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగా వర్కౌట్ కూడా అవుతుంది. నేను ఆల్రెడీ మీకు కొన్ని డెమోస్ కూడా ఆ వీడియోలో చూపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ సంబంధించిన డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ని క్లోజ్ చేయబోతున్నారు జూలై 2026లో. సో ఇక మీద శాంసంగ్ ఫోన్స్లో ప్రీ ఇన్స్టాల్డ్గా గూగుల్కి సంబంధించిన మెసేజింగ్ యాపే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కూడా లాస్ట్ 2-3 years నుంచి కూడా మీకు శాంసంగ్ ఫోన్స్లో 2 మెసేజింగ్ యాప్లు కనిపిస్తాయి. ఒకటి శాంసంగ్ సంబంధించింది, ఒకటేమో గూగుల్కి సంబంధించింది. సో ఇక మీద ఆ శాంసంగ్ సంబంధించింది కనపడకుండా ఓన్లీ గూగుల్ మెసేజింగ్ యాప్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇది వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. జూలై 2026 నుంచి ఇది కనపడకుండా పోబోతుంది. అలాగే శాంసంగ్ సంబంధించిన అప్కమింగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S27 ఫ్యామిలీలో ఇక మీద 4 వేరియంట్స్ ఉంటాయంట. వెనిలా వేరియంట్ S27, తర్వాత S27 ప్లస్, ఆ తర్వాత S27 Pro. ఇది యాక్చువల్గా ఈ సంవత్సరమే లాంచ్ అవ్వాలి, అంటే ఈ సంవత్సరమే ప్రో మోడల్ రావాలి. బట్ ఈ సంవత్సరం తీసుకురాలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇది 100% ఉంటుందంట. అండ్ 4వది ఆబ్వియస్గా అల్ట్రా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది మీకు రాబోతున్నాయి. నెక్స్ట్ మీకు నథింగ్ వాళ్ళు కూడా ఈరోజు నథింగ్ ఫోన్స్కి ప్రైస్ పెంచారు. బట్ ప్రజెంట్గా ఓన్లీ 3A లైట్కి మాత్రమే పెంచారు. అన్ని వేరియంట్స్ మీద 3,000 రూపాయలు ప్రైస్ హైక్ చేశారు. ఇది మరీ దారుణం, ఏకంగా 3,000 రూపాయలు ప్రైస్ పెంచేశారు వీళ్ళు. నెక్స్ట్ మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro ఒక మొబైల్ రాబోతుంది. దీంట్లో కూడా గ్లిఫ్ ఇంటర్ఫేస్ లాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ మల్టీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనమాట. దీన్ని వీళ్ళు షోకేస్ కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 13వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి ఇంట్రడ్యూసరీ ఆఫర్స్, ఎక్స్ట్రా 1 year వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఐక్యూకి సంబంధించిన యానివర్సరీ సేల్ అఫీషియల్ వెబ్సైట్లో నడుస్తుంది. దీని మీద ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మీద వీళ్ళు చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఐక్యూ 15, 15R, Z10, అలాగే Z10R, Z11X, Z10 Lite వీటి మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సో ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. దీంట్లో ఏది నచ్చిందో కింద కామెంట్లో అడగడం మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.